అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఎదుగుదల వెనుక ఉన్న రాజకీయ అండదండలను ఎండగట్టారు. వైసీపీ హయాంలో స్మగ్లర్లకు రాజభోగాలు కల్పించారని ఆమె ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వైసీపీ నేతల లక్ష్యంగా పదునైన విమర్శలు సంధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కొల్లం గంగిరెడ్డికి వైసీపీ నేతలు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారని అనురాధ ఆరోపించారు. ఒక సాధారణ వ్యక్తి అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదగడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన అలిపిరి దాడిలో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి వైసీపీ హయాంలో విముక్తి కల్పించే ప్రయత్నాలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని కాపాడడానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని వాడుకుంటుందని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో శేషాచలం అడవులు స్మగ్లర్లకు అడ్డగా మారాయని, ఎర్రచందనం తరలింపు ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్మగ్లర్ల పట్ల ఉక్కుపాదం మోపుతోందని, కొల్లం గంగిరెడ్డి లాంటి వ్యక్తులకు సహకరించిన వైసీపీ నేతలు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్పై ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మారంటెత్తున్నాయి. వైసీపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరి అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య